సార్ వెంకటేశ్వర్లు గారు. అవును, వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సారీ ఫర్ ద లాస్ట్ మినిట్ ఇంటిమేషన్. రైట్, పాయింట్ ఏంటంటే దీని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. సో నేను ఇప్పుడు అందుకని ఒక కొత్త పాయింట్ మీ ముందు తీసుకొస్తున్నాను. లేటెస్ట్ డెవలప్మెంట్, శాసన మండలికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. చైర్మన్ వాటిని ఆమోదించటం లేదని చెప్పేసి జయమంగళం వెంకటరమణ అనే వైసీపీ ఎమ్మెల్సీ ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగితే వైసీపీ తరపున లేదంటే కనుక చైర్మన్ గారి తరపున వాదించినటువంటి వ్యక్తి రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు సార్, అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు. ఆయన ఏమని వాదించాడు? హైకోర్టుకి స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ ఈ రకంగా డైరెక్ట్ చేసే అధికారం ఉండదు. ఇది వాళ్ళ యొక్క విచక్షణ అధికారం. అది చైర్మన్ అయినా కానీ స్పీకర్ అయినా కానీ వారి మీద అనర్హత వేటు వేయాలా వేయొద్దా, లేదంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం తీసుకోవాలనేది కూడా అప్ టు ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ స్పీకర్ ఇన్ అసెంబ్లీ ఆర్ చైర్మన్ ఇన్ కౌన్సిల్ అని చెప్పేసి ఆయన వాదించినప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి స్పీకర్కి సంబంధించిన విచక్షణాధికారాలకు సంబంధించిన ప్రశ్న తలెత్తినప్పుడు మరి ఆయన రిప్రజెంట్ చేస్తాడు ఈ కేసుని, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైకోర్టుకు వెళ్ళినటువంటి కేసుని, లేదంటే ఇంకొక వేరే ఎవరైనా అడ్వకేట్ చేస్తారో కానీ మరి ఏ మొహం పెట్టుకొని ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్తో దీన్ని వాదిస్తారనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. వాట్ యు సే సార్? అందరికి నమస్కారం. చాలాసార్లు చర్చించాం. ఒకటి, హోదా అనేది ఒకటి చట్టపరంగా వచ్చే హోదా ఒకటి, ప్రజల పరంగా వచ్చే హోదా ఒకటి. దీనిపైన హైకోర్టులో గతంలో చర్చ జరిగింది. మీరు చెప్పారు చాలా విషయాలు. అదేవిధంగా హైకోర్టు ఏం చెప్పిందంటే సీట్లు రాలేదనే పద్ధతుల్లోనే హోదా ఇవ్వలేదా, అయినా సీట్లు రాకపోయినా వైసీపీ పార్టీకి 42% ఓట్లు వచ్చాయి కాబట్టి పర్సెంటేజ్ రీత్యా చూసినా పెద్ద పార్టీ కాబట్టి హోదా ఇవ్వాలా లేదనేది మేము చెప్పలేము. అది స్పీకర్కి సర్వ అధికారాలు ఉన్నావనేది హైకోర్టు చెప్పింది, చెప్పలేదని కాదు చెప్పింది. కాకపోతే కోర్టు ఆ తీర్పు చెప్పకుండా దాన్ని అభిశంసంలో పెట్టింది. అది కాబట్టి ఇప్పటిదాకా అది కోర్టు స్పష్టంగా చెప్పినటువంటి 2-3 అంశాలు మీకు ఉదాహరిస్తారు. కర్ణాటకలో సేమ్ ఇదే పద్ధతిలో ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ని దింపేసి బీజేపీ జేడీయూ కలిసి ఉన్నప్పుడు 9 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు లాక్కుంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, అది లెజిస్లేచర్కి సంబంధించింది కాబట్టి స్పీకర్ యొక్క విచక్షణకు వదిలేస్తాం తప్ప మేము లేదని చెప్పారు. మీకు గుర్తుంటే ఉంటుంది, ఇది కొత్త మీకు చెప్పాల్సిన అవసరం కాదు. కాబట్టి దీనికి కూడా సీట్ల రీత్యా చూసినప్పుడు 100% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు. కానీ పర్సెంటేజ్ రీత్యా చూసినప్పుడు ఆలోచించవచ్చని హైకోర్టు చెప్పింది. ఇది ఒకటి. రెండో అంశం నేను చెప్పేది ఏమిటంటే, అంటే నీకు హోదా ప్రతిపక్ష హోదా ఇదేం పిచ్చిది, ఇదేం పద్ధతి, ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు పోరాడేవానికి, ప్రజల కోసం నిలబడేవానికి, మీ ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద ప్రజల మధ్యకి ఈడ్చాలి అనుకున్న వానికి హోదాలు ఎందుకు, పదవులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఇది వాళ్ళ యొక్క చైతన్యానికి స్థాయికి దిగజారినటువంటి అంశం. పదే అడుగుడు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉన్నట్టు అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక లీడర్గా మాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది, మీరు ఇవ్వకపోయినా ప్రజలు గుర్తించారు, 42% ప్రజలు మా పక్క ఉన్నారని ప్రజల కోసం పోరాడితే ఆయన గౌరవం పెరిగేది, ప్రతిష్ట పెరిగేది, జనంలో ఎదిగేది. కానీ 2 సంవత్సరం నుంచి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతామనేది చాలా బాధ్యత రాహిత్యం. ఇది ఒకటి. రెండో, జీతభత్యాల గురించి అని మాట్లాడతారు. అంటే మీకు తెలియదని కాదు, అసెంబ్లీ సమావేశాల్లో జీతభత్యాలకు వెళ్ళేది ఒక డిఎం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ ఇస్తారు. ఆ అలవెన్స్కి జీతభత్యాలకి సంబంధం లేదు. జీతభత్యాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఇద్దరికి ఒకే రకమైనటువంటి జీతం ఉంటుంది. ఆ జీతానికి
వాళ్ళ సంవత్సరంలో ఎన్ని అసెంబ్లీ రోజులకు పోవాలనేది అది వేరే విషయం. కానీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోయే స్పెషల్ నిధి అది వేరు, దానికోసం పోయేది వేరు. మీద మూడో అంశం మీరు చెప్పేదాన్ని బట్టి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగాని లేదా వాళ్ళకి వచ్చే జీతభత్యాల కోసం పోతాం అంటున్నారు. నేను బీహార్లో ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించింది మీరు అందరూ చూసి ఉంటారు. మేము ఇంటి దగ్గర కూర్చున్నా మాకు 10% డబ్బు వస్తుంది, ఇంటి దగ్గర కూర్చున్నా మా దగ్గరకు వస్తుంది, లేదు అంటే 20% వస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యేకి ఏడాదికి ఎంత చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నా ఇంట్లో కూర్చున్నా 20 నుంచి 50 కోట్ల రూపాయలు వస్తుంది. 50 కోట్లు సంవత్సరానికి వచ్చేవాడికి నిన్న మొన్న పత్రికల్లో పరోక్షంగా చూసింటారు మీరు, కడప జిల్లాలో ఈ సోలార్ ప్రాజెక్ట్ పెట్టడానికి 3 ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇచ్చాడు ఒక ఆయన అనేది చెప్పారు. అదేవిధంగా ఈ భూసేకరణ ప్రాంతాల్లో మీరు ప్రజలను ఒప్పిస్తే ఇంతని ఒప్పందం చేసుకున్నట్లు మన రాష్ట్రం 32 సెంటర్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో భూసేకరణ జరుగుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి పిలిచి ఒప్పందాలు, మీకు ఇంత ఇస్తాం ఆ భూములు ఒప్పించండి. ఆ 100 కోట్లు వచ్చేవానికి ఈ స్టైఫండ్, ఈ భత్యము, ఇదంతా వాళ్ళకి ఇదేమి, వాళ్ళకి టీ ఖర్చులు కూడా సరిపోదు. ఈ ప్రభుత్వం ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు దానికోసం ఆశించిపోతారని మనం అనుకోవట్లేము. కానీ ఒక సబ్జెక్ట్ లేవనెత్తితే, ఒక పరిశ్రమ మీద లేవనెత్తితే ఆ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు కానీ భయపడి ఉన్న దగ్గర తెస్తారు. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు అసెంబ్లీలోనే అధికార పార్టీలోనే ఇద్దరు మాట్లాడుకున్న విషయం నిన్న చూశారు కదా, పోలీసు బోర్డు మీద పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారు, ఇంకొక ఆయన తెలుగుదేశం బోండా ఉమ్మ గారు మాట్లాడుతున్నారు. ఏమిటి పొల్యూషన్ బోర్డు పనిచేయట్లేదు, అధికారులు పనిచేయట్లేదు, మా మాట వినట్లేదు అని చెప్పారు. ఆయన మాట్లాడే విషయం మనం చూసాం. కాబట్టి ఇన్ని అవకాశాలు రాష్ట్రం కోసం, హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీ కోసం, విభజన హామీల కోసం అనేక రకాలకు చేయొచ్చు. కానీ మనం ఇన్ని కొట్టుకుంటున్నా సుప్రీంకోర్టుకు మీరు అంటున్నారు. మరి ఇద్దరు పోయి నిన్న 100% 100% ఉపరాష్ట్రపతికి ఓటేశారు కదా. ఎందుకు ఓటేశారు? మీరు ఇప్పుడు కౌన్సిల్లో ఇప్పుడు సురేష్ గారు అడిగినటువంటి చాలా ముఖ్యమైన కీలకమైన పాయింట్, ఎందుకు ఆమోదించలేదు అది? ఇప్పుడు కౌన్సిల్లో వైసీపీకి మెజార్టీ ఉంది, లేదా కొద్దిగా బలంగా సంఖ్య ఉంది. ఆ ముగ్గురిని ఆమోదించినారు అనుకోండి, ఆటోమేటిక్గా టీడీపీకి పెరిగిపోతుంది, ఆయన పదవి కూడా పోతుంది. కాబట్టి స్పీకర్ కూడా ఓటింగ్ ఉందనేది మర్చిపోతున్నట్లు, స్పీకర్ కూడా ఉంది, స్పీకర్ని ఎన్నుకునేది కూడా వాళ్ళే. కాబట్టి అది సంఖ్య తగ్గిపోయిన ఇప్పుడున్న స్పీకర్ గారు నిన్న పాపం మంత్రి లోకేష్ గారు మాట్లాడుతుంటే స్పీకర్ ఒక మంత్రిని చూడకుండా మాట్లాడాడు. సరే, ఇలాంటివి అది మీ ఉద్దేశం శాసనమండలి చైర్మన్ నేను శాసనమండలి చైర్మన్ అంటున్నా. కాబట్టి అది కూడా మర్చిపోయారు. ఇది అసెంబ్లీ అంటారా? 100 రూపాయలు మీరు తెలియదని కాదు, 100 రూపాయలు స్పీకర్కి ఆ హక్కు ఉంది. ఆ హక్కు ఉంది. మీరు లేదంటున్నారు, ఉన్నాయా లేదా అంటున్నారు, ఉంది. అది కర్ణాటకలో మనం చూసాము, మహారాష్ట్రలో మనం చూసాము. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, లెజిస్లేచర్ లో మేము జోక్యం చేసుకోము, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి అని ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఆయన పాత్ర ఉంది. రెండవది, వాళ్ళకి అడిగే హక్కు కూడా సీట్ల రీత్యా చూసినప్పుడు ఎటువంటి హక్కు లేదు. కానీ హైకోర్టు చెప్పింది ఏమిటంటే, మీరు సీట్లో చూడొద్దండి, రాష్ట్రంలో కూడా ప్రధానమైనటువంటి పార్టీగా 42% ఓట్లు ప్రజలు వేశారు, ఆ దృక్పథంతో కూడా ఆలోచించానని చెప్పినట్టు నాకు గుర్తుంది. కాబట్టి ఇంతకంటే దిగుజారుడు ప్రత్యేక హోదా కోసం ఇంత మెట్లెక్కడం, ఇంత చర్చించడం అనవసరము. ఇక మీరు పోటీ చేసి మరి తిరిగి అంటున్నారు అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళ? అంటే మీ హోదాల కోసము, మీ ప్యాకేజీల కోసము, అంటే ప్రజలు ఓట్లు వేయడము, మీరు కూర్చోవడము, మీకు ఇష్టపట్టు పోవడము, లేకపోతే ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. అందుకోసమే హోదా కావాలని ఎంత తిరిగితే ఆయనకి నష్టము, ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే ఆయన దిగజారుడుతాను. నిజంగా ప్రజల కోసం పనిచేసేవారికి ఏ హోదా అక్కర్లేదు. ప్రభుత్వం మా దగ్గర మీకు గుర్తే ఉంటుంది, ఇద్దరు ఎమ్మెల్యే, నోముల నరసింహయ్య గతంలో సున్నం రాజయ్య ఉండేవాడు. ఇద్దరే ఎమ్మెల్యేలను ఉమ్మడి రాష్ట్రంలో గడగడలాడించిన చరిత్ర ఉంది. ఇద్దరే ఎమ్మెల్యే చిరస్థాయిగా నిలబడిపోయారు. సున్నం రాజయ్య గారు మహానుభావుడు చనిపోయాడు సిపిఎం పార్టీలో ఉండి. కాబట్టి పోరాడే వారికి సంఖ్యాబలంతో గాని ప్రతిపక్ష హోదాతో గాని లేదు. సున్నం రాజయ్య గారు స్పీకర్ అనేవాడు, అయ్యా అధికార పార్టీ నాయకుల కంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే ఎక్కువ టైం తీసుకున్నావు అని. కాబట్టి ప్రజల సమస్యలు లేవనెత్తితే స్పీకర్ కూడా అవకాశం ఇస్తాడు.
ప్రజల గురించి మాట్లాడితే ప్రజలు ఒకవేళ గొంతు నొక్కితే ప్రజలు ఏమిటి ప్రజల గురించి ఇంత మంచిగా మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ ఇవ్వడని ప్రజలు గుర్తిస్తారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తారు, ఎవరు చెప్తారు మాకు తెలియదు. కానీ ఇప్పటికైనా ఆయన బుర్ర పనిచేసి హోదా కోసం కాకుండా ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్తే ప్రజలు గౌరవిస్తారు, ప్రేమిస్తారు, భవిష్యత్తు మళ్ళీ తీసుకురావచ్చు. మనం కాదనిలేం కదా. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని విస్మరించినారనుకో వాళ్ళు తగిన బుద్ధి చెప్పొచ్చు. అందుకని ప్రజలకు వదిలేసేయండి. నీకు హోదా ఇచ్చేది ప్రజలకు వదిలేసేయండి. నువ్వు అడుక్కుంటే హోదా రాదు, ప్రజలు ఇస్తే వస్తుంది. అందుకోసమే పోరాడితే వచ్చేది హక్కు, వేస్తే వచ్చేది భిక్షం. నువ్వు భిక్షం కోసం అడుగుతున్నావా, హక్కు కోసం మాట్లాడుతున్నావా? హక్కు కోసం మాట్లాడాడు ఇవన్నీ చేయడు. నువ్వు భిక్షం కోసం మాట్లాడుతున్నావు. నాకేయండి నాకు హోదా కావాలి, ఇది సరైనది కాదు అనేది నా అభిప్రాయం. అందుకోసమే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రోజు అసెంబ్లీలో చూస్తున్నాము. 175 మంది అంటే వాళ్ళు 11 మంది తీసేసిన దాదాపు 167 మందిలో ఎప్పుడు 100 మంది మించి ఉండట్లేదు. అందుకోసం లోకేష్ గారు ఆ మాట మాట్లాడారు. వాళ్ళకి నిజంగా అసెంబ్లీ శాసనసభ్యుడు నా నియోజకవర్గంలో నీళ్లు లేవు, నా నియోజకవర్గంలో పని లేదు, నా నియోజకవర్గంలో ఈ సమస్య ఉందని మాట్లాడే పరిస్థితి 0 అవర్లో కూడా మాట్లాడే స్థితి లేదు. అందుకోసం అందరూ జై హింద్ అని చెప్పడం, ఏదో సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం ఆ పనిలో ఉన్నారు. ప్రజలు గుర్తించి బుద్ధి చెప్తే మా సమస్య అడగండి అయ్యా ప్రజలు ఎంటబడే రోజు వస్తే అప్పుడు మాట్లాడడానికి ఉంది. ఎంత దుర్మార్గం అంటే ప్రపంచ చరిత్రలో 18 గంటల పనిని 8 గంటలు సాధించుకుంటే కార్మికులు, ఇది ఎక్కడే రాష్ట్రంలో 13 గంటలు సాధించుకోవడం అనేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్యూర్ గా కార్పొరేట్ పెట్టుబడిదారులకు వెళ్తున్నట్లున్నారు. ఆయనకు నష్టం ఇది. అందుకోసం ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలా, కార్మిక వర్గం గురించి ఆలోచించాలనేది కూడా ఈ సందర్భంగా తమరు గారు గుర్తు చేస్తున్నారు. కరెక్ట్ సార్. అయితే నేను కూడా ఇదే అంశం మీద మనం లాస్ట్ వీక్ డిబేట్ పెట్టాను. నాకు ఇదే అనిపించి, ఇదేంటి పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా అని చెప్పేసి పెడితే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అలాగని చెప్పేసి పూర్తి స్థాయిలో దాన్ని ఏమి సమర్థించడం కాదు. వారంలో 10 గంటలు మాత్రం అంతే ఉన్నాయి, 48 గంటలు మించకూడదని చెప్పేసి. అయితే దీన్ని 6 రోజుల పనిదినం కాకుండా 5 రోజుల పనిదినానికి కుదించడం అనే కాన్సెప్ట్ ఏదో దీంట్లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. రెండేంటంటే, ఎవరైతే మిగిలిన 2 రోజులు పని చేసుకుని ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఓవర్ టైమ్ అవర్స్ కూడా పెంచారు. కాబట్టి ఆ రకమైనటువంటి మరి వెసులుబాటు ఏమైనా ఉందేమో, ఇంకాస్త డీప్గా ఆలోచిస్తే కానీ తెలియదు. ఇది ఒక్క మాట పర్మిషన్ ఇస్తే ఒక మాట మాట్లాడాలి. ఇది దీపాగిప సమస్య కాదు. ఇది ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారి కార్పొరేట్ వ్యవస్థ ఆలోచించేది ఏమిటంటే, పని గంటలు పెంచడం ద్వారా మాత్రమే లాభాలు వస్తాయి. ఇది అక్షర సత్యము. నీకు ఏ దాంట్లో లాభం రాదు, ఒక శ్రమ ద్వారా మాత్రమే పెట్టుబడిదారులకు లాభం వస్తుంది. అందుకోసమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి ఒత్తిడి ఏమిటంటే, 12 గంటలు పెంచడం ద్వారా అనేది ప్రెజర్ పెడితే మొట్టమొదట మన రాష్ట్రం గుజరాత్ లో వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కదా, అత్యంత దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇది. 10 గంటలు పెంచడం అంటే హక్కుని ఆస్తిని హరించడమే. అందుకోసం ఒక ఆర్థికవేత్త ఏం చెప్పాడంటే, 10 గంటల ద్వారా ఎక్కువ చేయించుకోవడం అంటే వాళ్ళ రక్త మాంసాలని జుర్రుకోవడమే. అంత అద్భుతమైన మాట చెప్పాడు. అందుకోసమే వారానికి 5 రోజులు 6 రోజులు కాదు, చాలా దేశాల్లో, చైనా ప్రపంచ దేశాలన్నింటిలో వారానికి 5 రోజులు ఇంకా తగ్గించాలని చెప్తున్నారు. మీరు 8 గంటల పనిని ఇంకా ఎట్లా తగ్గించాలని చూస్తున్నారు చూడాలి తప్ప 10 గంటలు పెంచడం ఏంటి? అందుకోసమే వారంలో 5 రోజులు అనేది మీరు అనొచ్చు 5 రోజులు కుదించడం అనేది. కానీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం తమ వాళ్ళు బతకడానికి, పునరుత్పత్తి కావడానికి, వాళ్ళు తిరిగి శ్రమలేక రావాలంటే కనీసం వారానికి ఒకసారి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా సాధించుకున్నటువంటి దినం అది. కాబట్టి వీళ్ళు దయాదాక్షిణ్యం మీద వచ్చింది కాదు. 18 గంటల పని మీద చేస్తే చికాగో నగరంలో ప్రాణ రక్తంతో కారి 18 గంటలు 8 గంటలు సాధించుకున్న చరిత్ర ప్రపంచ చరిత్ర అది. ఆ ప్రపంచ చరిత్ర మీరు తిరగ రాస్తే రానున్న కాలంలో కార్మికులే మీకు తగిన బుద్ధి చెప్తారు. అది ఎవరు చెప్పేది ఏం లేదు. మనమంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవ్వరు, నాకు తెలిసి ఆ పాల్గొన్న వాళ్ళు ఎవరు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరు లేరు, అంతా కార్మిక వర్గం. సురేష్ గారు అయితే అచ్చుగుద్దినటువంటి కార్మిక వర్గ నాయకుడు. కాబట్టి ఆ రకంగా ఆలోచించడం మంచిదని నాయకుడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.